నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. 6 గ్యారంటీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు స్థానిక సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, చక్కగా కార్యక్రమం యొక్క విశేషాలు వివరించారు. ఇప్పుడు అభిమానపు పలకరింపు, అందరి వాడనే గుర్తింపు, ఎట్టి తరుణాన్నైనా దాటే నేర్పు, వాక్కుల్లో స్పష్టత, విమర్శలో క్లుప్తత, అన్ని తరుణాల్లో స్థితప్రజ్ఞుడు, మేరు నగధీర ప్రపూర్ణ గుణుడు. అందుకే రాజకీయపు అనుభవాల మేలిమి వజ్రపు కడ్డి మన శాసనసభ్యులు మల్లారెడ్డి రంగారెడ్డి గారిని సాదరంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రజాపాలన 6 కార్యక్రమాలు డిజైన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆనాటి మన ప్రాంతంలో పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు అడిగి ఇదే అబ్దుల్లాపూర్ మెట్టు నుండి 3 రోజులు ఈ మండలంలో పాదయాత్ర చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా అన్న బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గారు, జెడ్పీటీసీ దాస్ గారు, సర్పంచ్ కిరణ్ గారు, వైస్ చైర్మన్ శ్రీధర్ గారు, వేదిక మీద ఉన్న అనితా ధనరాజ్ గారు, ఇంకా మంగమ్మ గారు, కుమార్ గారు, శేఖర్ గౌడ్ గారు, చాలామంది ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన మా అన్నాదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా పార్టీ నాయకులు, ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు, ఈరోజు నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గడిచిన 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని దించి మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మీ అందరినీ నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ రోజు పెద్దలు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఈ రోడ్లన్నీ కూడా తిరిగి మీ సమస్యలన్నీ అడిగిండు. అందుకే నేను ఈరోజు అన్నా మీరు ఇక్కడ రావాలి, మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి రమ్మని అడగగానే అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి మన పెద్దలు వచ్చిండ్రు. ఇది పూర్తిగా మీకోసం, మేమిచ్చినటువంటి మన ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వచ్చినటువంటి 2 రోజుల లోపలనే 2 పథకాలు అమలు చేసి ఈరోజు తిరిగి మిగతా 4 పథకాలను అమలు చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే పేద ప్రజలకు మాట తప్పేది లేదు అనేటువంటి దానికి ఈ కార్యక్రమం నిదర్శనం. మేము 2004 నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఇచ్చినటువంటి పింఛన్లు, ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప
గడిచిన 9 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు కానీ, ఏ ఒక్క రేషన్ కార్డు కానీ, ఏ ఒక్క పింఛను కానీ ఇచ్చిన పాపాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు నిజంగా మనందరికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తిన పుట్టింది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఆనాడు మన ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతా కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారంలో భాగంగానే ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజల కోసం మేము ఏమి చేయాలని ఆలోచన చేసిన తర్వాతనే ఈ పథకాలను ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రారంభిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పేద ప్రజల కష్టాలు తీరాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదని నిరూపిస్తున్నటువంటి సందర్భం ఇదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరందరూ పెద్ద ఎత్తున నా విజయం కోసం, నా గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, సోదరులందరూ ఇంత పెద్ద ఎత్తున చుట్టుపక్కల మరి నియోజకవర్గాల కంటే మిన్నగా దాదాపు 41,000 మెజార్టీతో మీరు గెలిపించినారంటే మీరు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నారు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి బాటలేయాలనుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు మరి నన్ను కానీ మా ప్రభుత్వాన్ని కానీ తీసుకొచ్చినటువంటి ఘనత మీదే అని చెప్పి తెలియపరచుకుంటూ, మరి పెద్దలు గౌరవనీయులు మరి మన ఉప ముఖ్యమంత్రి గారు ఇంకొక కార్యక్రమానికి వెళ్ళేది ఉంది, ఎయిర్పోర్ట్లో సమయం లేదు కాబట్టి పెద్దలు మాట్లాడతారు. అంతకుముందు మరి ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరినీ అభినందిస్తూ